నమస్కారం అండి. మా వీడియోని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. అది మా ఛానల్ చాలా హానికరం. సగానికి సగం మంది సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసేస్తున్నారు గారు. అరే సబ్స్క్రైబ్ అవ్వని చెప్తున్నాను. పద ముందు వీడియో సంగతి చూడు. సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు నచ్చిన డైలాగ్ ని కామెంట్ కూడా చేయండి. అన్నిటికన్నా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ముఖ్యం మిగిలే. అప్పుడే జిగే లాంటి వీడియోలు మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హెల్లో ప్రాపర్టీస్. ఈ రోజు మీకు ఒక 3 BHK ఫ్లాట్ అయితే చూపిస్తా అండి. అది కూడా నియర్ బై మెట్రో స్టేషన్ దగ్గరగా ఉంటుందండి. సో ఇటువంటి ప్రాజెక్ట్ ఎంటైర్ హైదరాబాద్లో కూడా లేదండి. సో ఈ ఎంట్రన్స్ లోపల నుంచి బయటికి రాగానే మనకి ఎక్సెట్ అనేది ఉంటుంది. మెట్రో యాక్సెస్ అనేది చాలా ఈజీ ఉంటుందండి. సో లొకేషన్ అయితే చూసారు కదా, ఇది వచ్చేసి మనకి అమీర్పేట్ మెట్రో స్టేషన్ అండి. మెట్రో స్టేషన్ కానుకునేది ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. టోటల్గా వచ్చేసి మనకి ఇది 14 ఫ్లోర్స్ అయితే ఉంటాయండి. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకి 5 ఫ్లాట్స్ అనేవి ఉంటాయండి. దీంట్లో వచ్చేసి మనకి 2 మాత్రం మనకి 2 BHKs ఉంటాయండి. రిమైనింగ్ అన్ని కూడా 3 BHKs అండి. బట్ మీకైతే ఇప్పుడు చూస్తుంది నేను మీకు 3 BHK వెస్ట్ ఫేసింగ్ అయితే చూపిస్తాను అండి. సో ఫ్లోర్కి వచ్చేసి 5 ఫ్లాట్స్ ఉంటాయండి దీనికి. అలాగే కింద వచ్చేసి మనకి 2 లిఫ్ట్స్ ఉంటాయి. అలాగే కింద మల్టీపర్పస్ హాల్ కూడా ఉంటుంది. మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి 2 లిఫ్ట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో దీంట్లో మనకి సెకండ్ ఫ్లోర్ వచ్చేసి జిమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. సో అలాగే బయట వచ్చేసి మీరు ఆల్రెడీ చూసారు. సో చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది. అలాగే వాకింగ్ కూడా చేసుకోవడం ఉంటుంది. సో కింద అలాగే మనకి 2 స్టిల్స్ అయితే ఉంటాయండి. కింద సెల్లర్స్ అయితే 2 సెల్లర్స్ ఉంటాయి. 3 BHKకి మనకి 2 కార్ పార్కింగ్ ఇస్తారు. అలాగే మనకి 2 BHKస్కి 1 పార్కింగ్ ఇస్తారు. టోటల్గా మనకి 3 ఫ్లాట్స్ అయితే అవైలబుల్ అండి. సో లాస్ట్ టైం వీడియోలో వచ్చేసి మనకి 2 BHK ఫ్లాట్ అయితే దీంట్లో చేశాను. ఇది వచ్చేసి 3 BHK వెస్ట్ ఫేసింగ్ అండి. సో నెక్స్ట్ వీడియో మీకు నార్త్ ఫేసింగ్ 3 BHK అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇదైతే చూస్తారు, ఇది వచ్చి 3 BHK ఫ్లాట్ అండి. ఇది 1536 SFT వస్తుంది. అలాగే దీని ఒక యూడిఎస్ వచ్చేసి 46 స్క్వేర్ యార్డ్స్ అనేది వస్తుందండి. సో ఇక్కడ స్క్వేర్ ఫీట్ వచ్చేసి మనకి గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి 7000 రూపీస్ ఉందండి. రిజిస్టర్డ్ వాల్యూ నేను చెప్తున్నాను మీకు. సో వీళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి పర్ SFT 9500 రూపీస్. అలాగే 11 lakhs అనేది ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా ఉందండి. సో దీనికి GST కూడా లేదు. సో ఇది వచ్చేసి మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. సో దీంట్లో 2 వాష్రూమ్స్ మాత్రం ఉంటాయండి 3 బెడ్రూమ్స్కి. సో కంప్లీట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు రెడీ టు మూవ్ ఇది. సో ఆల్రెడీ OC ఆక్యుపేషన్ సర్టిఫికేట్ వచ్చింది. GST అనేది మీకు దీనికి అనేది ఉండదు. సో ఎవరైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద ఇచ్చే నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు. సో మీకు అనేది రెస్పాన్స్ అనేది వస్తుంది. సో అలాగే ప్రాపర్టీ చూపించిన దగ్గర నుంచి మీకు రిజిస్ట్రేషన్ అయ్యే వరకు కూడా ప్రాసెస్ మొత్తం కూడా మేమే చేస్తామండి. అదేవిధంగా బ్యాంక్ లోన్స్ కూడా మేము మీకు కస్టమర్స్కి ఎవరికైనా ఎలిజిబిలిటీ చెక్ చేసి మీకు ఎంతవరకు వస్తుంది అనేది కూడా మేము చేస్తామండి. సో అదేవిధంగా మన హెల్లో ప్రాపర్టీస్ నుంచి అనేది ఈ హోమ్ లోన్స్ అనేది మేమే చేసిస్తామండి. సో అప్ టు మనకి బ్యాంక్ లోన్ అనేది మనకి 80% వరకు వెళ్తే ఎలిజిబిలిటీ వస్తుందండి. ఇది వచ్చేసి మనకి కిచెన్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా వస్తుందండి. సో ఏ ఫ్లాట్కి కూడా మీకు కామన్ వాల్ అనేది ఎక్కడ ఉండదండి. మీకు ప్రతి ఫ్లాట్కి అవుట్ ఆఫ్ 5 ఫ్లాట్స్కి కూడా ఏ ఫ్లాట్కి మీరు ఏదైతే చూస్తున్నారో బయట సో కామన్ వాల్ అనేది ఏ ఫ్లాట్కి ఉండదు మీకు. సో ఇది మనకి కిచెన్ వస్తుందండి. సో మీరు ఏదైతే చూస్తున్నారో యాజ్ డిస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో వుడ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేయడం జరగదు. సో ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి. మీరు చూస్తుంది మనకి స్ట్రైట్లో ఒకటే లెంత్లో మనకి హాల్ వస్తుంది. సో దీనికి ఆపోజిట్లో మనకి ఒక బాల్కనీ వస్తుందండి. సో ఓవరాల్గా మనకి 2 బాల్కనీస్ అయితే వస్తాయండి దీంట్లోని. ఇది మెట్రో స్టేషన్ వ్యూ అయితే బాగా కనిపిస్తుందండి. మనకి ఎదురుగుండా కనిపిస్తుంది రైట్ సైడ్ వచ్చేసి మనకి అది ట్రెండ్స్ మాల్ అండి. అమీర్పేట్ ట్రెండ్స్ మాల్ మనకి ఆపోజిట్లో కనిపిస్తుంది. స్ట్రైట్గా మనకి అమీర్పేట్ మెట్రో స్టేషన్ అనేది. ఫ్లోర్ అవైలబిలిటీ వచ్చేసి మనకి 8th ఫ్లోర్ అండ్ 4th ఫ్లోర్లో మాత్రం అవైలబుల్ ఉన్నాయండి 3 BHKs. అలాగే 2 BHKs వచ్చేసి 4th ఫ్లోర్ ఐ థింక్ 2nd ఫ్లోర్ అనుకుంటా అండి. సో 2nd ఫ్లోర్ 11th ఫ్లోర్లో కూడా ఉన్నాయి. సో మనకి 3 ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇది వచ్చేసి మనకి 2nd బెడ్రూమ్ అండి ఇది. సో దీనికి ఒక బాల్కనీ వస్తుంది. సో మీరు ఏదైతే ఇందాక చూసారో అదొక బాల్కనీ. సో ఇది ఒక బెడ్రూమ్కి వచ్చేసి 2nd బాల్కనీ వస్తుంది. సో ఇవి కూడా చాలా బాగుంటుందండి. ఇది ఇక్కడ నుంచి కూడా మీకు 11th ఫ్లోర్ అంటే. సో ఇక్కడ నుంచి మనకి మెట్రో స్టేషన్ కూడా కనిపిస్తుందండి. సో మీకు ఏదైనా కనుక రిక్వైర్మెంట్ ఉంటే కనుక కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. సో అలానే ఇప్పటివరకు మన ఛానల్ ఇంకా ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాలి కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి ప్రాపర్టీస్ అన్ని కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. సో అలాగే పక్కన గంట బెల్ని ఫ్రెష్ చేయడం ద్వారా మనం పెట్టిన ప్రాపర్టీస్ అనేవి కూడా మీకు నోటిఫికేషన్ అయితే ఫస్ట్ అయితే మీకు అనేది వస్తాయండి. సో మీరు మన ప్రాపర్టీస్ అనేది మీరు ఈజీగా చూడొచ్చు. ఫ్లాట్ డీటెయిల్స్ని మనం ఒకసారి అయితే రిపీట్ చేస్తాను అండి. టోటల్ SFT మనకి 1536 SFT అండి. సో 46 స్క్వేర్ యార్డ్స్ అనేది ల్యాండ్ షేర్ వస్తుంది దీనికి. సో మనకి అవైలబిలిటీ ఫ్లోర్స్ వచ్చేసి మనకి 8th, 11th, 4th, 2ndలో మాత్రం అవైలబుల్ ఉన్నాయండి. సో 2 కామన్ వాష్రూమ్స్ ఉంటాయి. ఒక కామన్ వాష్రూమ్ ఉంటుంది, ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది దీంట్లో. సో అలాగే మనకి 2 బాల్కనీస్ అనేది ఉంటుందండి. 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండ్ బ్రాండ్ న్యూ. సో ఆక్యుపేషన్ సర్టిఫికేట్ వచ్చి మనకి GST అనేది ఉండదు. దీని ఒక ప్రైస్ వచ్చేసి మనకి 9500 అయితే చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ అండ్ అలాగే అదేవిధంగా మనకి 11 lakhs అనేది ఎమ్యూనిటీస్ సెపరేట్ ఉంటాయి. సో గవర్నమెంట్ వాల్యూ అనేది మనకి 7000 పర్ రిజిస్టర్డ్ వాల్యూ ఉందండి SFT. సో బ్యాంక్ లోన్ కూడా మీకు 80% వరకు అయితే బ్యాంక్ లోన్ వస్తుంది. సో ఆల్రెడీ 3-4 బ్యాంక్స్ అనేది మీకు ఇంకా ఆల్రెడీ అప్రూవ్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. సో కొన్ని బ్యాంక్స్లో ఆల్రెడీ అప్రూవ్ అయితే. సో దీని ఒక రెంటల్ వాల్యూ వచ్చేసి మనకి 14 నుంచి మనకి 50,000 వరకు రెంట్లు వస్తాయండి. దీంట్లో 2 BHK వచ్చేసి మనకి 35 to 40,000 అయితే ఆల్రెడీ ఇస్తున్నారండి. ఈవెన్ రెంటల్ వాల్యూ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాలి. బికాస్ ఆఫ్ ఎందుకంటే నియర్ బై మనకి మెట్రో స్టేషన్ అండ్ హైవేకి సెకండ్ బిట్ అనేది వస్తుంది కాబట్టి మనకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. జస్ట్ విత్ ఇన్ 2-3 months 10,000 అయితే మాత్రం కంపల్సరీ దీంట్లో అవుతుందండి. ఇప్పుడు